రోజు రోజుకి పిల్లలని పట్ల విపరీత గారంతో చివరికి ఎటు కాకుండా చేస్తున్న తల్లిదండ్రుల వలన భవిష్యత్ తరాలు నాశనం అవుతుందంటూ ఒక మాస్టర్ గారి ఆవేదన ఒకటి బాగా వైరల్ అవుతుంది. అది ఒకసారి విందాం. నా పేరు ఎన్ఎస్ఎన్ రెడ్డి. నేను కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని. తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలో విద్యార్థుల హెయిర్ స్టైల్పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తన మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు, కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకు గురవుతోంది. వాళ్లే ఈ రోజుల్లో రౌడీల్లా తిరుగుతున్నారు. ఇక్కడే గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం. గురువు అంటే భయం లేదు, మరియు గౌరవం లేదు. ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టద్దు, తిట్టద్దు, బడికి రాని వాడిని ఎందుకు రావట్లేవు అని అడగద్దు. చదవాలని, హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 5వ తరగతి నుండే కటింగ్ స్టైలు, చినిగిన జీన్స్, గోడల మీద కూర్చోవడం, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని కామెంట్ చేయడం, అరే సార్ వస్తున్నారా అని అంటే వస్తే రాని అనే పరిస్థితి. దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదవకున్నా ఏం కాదు, మా వాడిని మాత్రం కొట్టద్దు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు బాబు నీకు కటింగ్ చేయించిందంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్ను ఉండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని 2 దెబ్బలు వేద్దామంటే ఎట్టించి పోయి ఎటు వస్తుందో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లలకంటే సార్లకే భయం ఎక్కువగా ఉంది. కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా? భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం. స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు, ప్రేమతో చెప్పాలట. ఇది ఎలా సాధ్యం? మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా? మంచి నేర్పే వాళ్ళకి స్కూల్లో హక్కులు ఉండవు. ప్రవర్తన మార్చుకొని టీచర్ చిన్నప్పుడే కొడితేనారు, వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. తల్లిదండ్రులకు నా మనవి, పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు అందరు ఉపాధ్యాయులకి ఆపాదించద్దు. 90% టీచర్లు పిల్లలు బాగుండాలని వివరిస్తారు. ఇది యథార్థం. ఎక్కడైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించద్దు. మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లు నిలదీయలేదు. బాగు కోసమే అనుకునేవారు. ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి. తల్లిదండ్రులు ఒక్కసారిగా మా పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60%, కానీ 40% మాత్రం తల్లిదండ్రులే. పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికి నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వాళ్ళని చేర వరకు బద్దకస్తుల్ని చేస్తూ వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఇప్పటి తరం 70% పిల్లలు. తల్లిదండ్రులు గారు బండి శుభ్రం అంటే తొడవరు. మంచినీళ్లు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. లంచ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనుల్లో సహాయం చేయరు. రాత్రి 10 గంటల్లోపు పడుకుని ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తుంటారు. తిడితే వస్తువులు విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, నూడిల్స్, ఫ్రెండ్స్కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వడం, వారి యాక్సిడెంట్లకు చేయడం, కేసుల్లో ఇరుక్కోవడం. ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగడం లేదు. ఇల్లు ఓడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. అతిథులు వస్తే కనీసం గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు. బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వీళ్ళకి. కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేట వింత పోకళ్ళు. వారిస్తే వెర్రి పనులు. మనమే పిల్లల చేత అవన్నీ చేయించడం లేదు. పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం, పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి. చూసే వాళ్ళకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలనే భ్రమలో ఉన్నాం. గరాబంతో పెరిగిన వాళ్ళు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు. వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది, కష్టం గురించి తెలిసేలా పెంచండి. కష్టం, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు. ప్రేమతో గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ, దోమ అంటాం, సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేపులు, హత్యలు చేస్తున్నారు. మరి కొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు. అభినయాలు కనబడడం లేదు, అనుకోగా ఉండటం రాదు, సంస్కృతి సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు. ఇలాగే ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులు గౌరవించే పద్ధతి కూడా లేకుండా పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భార్యకు వంట వండడం సరిగా రాదే నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్లు వెంటపడుతూ చిన్న వయసులోని గ్యాస్ట్రిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్లు బారిన పడుతున్నారు. మరొక ఫ్యాషన్ ఏంటంటే పెరుగు, మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్ళకి అనవసరం. కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా పిడికిలు పట్టేంత టిఫిన్, లంచ్, చిన్న బాక్స్ రైస్. చాలామంది ఫ్రూట్స్ అస్సలు తినరు. గర్భవతులైన తర్వాత వాళ్ళ బాధలు వర్ణాతీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం. 100లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యు లోపంతో పుడుతున్నారు. 3వ తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలు, 5వ తరగతి వారికి అల్సర్, బీపీలు, 10వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటన్నిటికి కారణం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే. అందుకే తల్లిదండ్రులు మారాలి.
రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏంటి? కేవలం గుడికి దర్గాకి వెళ్ళి పూజలు ప్రార్థన చేసి మన సంస్కృతి సంప్రదాయం అని పిల్లలకి అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు, సంప్రదాయం అంటే అలా అనుకోవడం కూడా కొంత పొరపాటు. పిల్లలకి బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక దృఢత్వం, కుటుంబ బంధాలు, అనుబంధాలు, దైవభక్తి, దేశభక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి. మంది కోసం బ్రతకద్దు, మన ఆరోగ్యం కోసం, మన ఆనందం కోసం బ్రతుకుదాం అంటూ కొంచెం ఇవన్నీ అలవాటైతే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక స్పృహ, ఉత్తమ జీవన విధానం వాళ్ళకి అవలంబించిన వారు అవుతాం. భావితరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత మనందరి మీద ఉంది. చదివిన వాళ్ళందరికీ విన్నపం అంటూ ఇది అందరికీ తెలియజేయమని చెప్తున్నారు.